ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేక సేవలో కాళీయ మర్ధనుడి దివ్య కటాక్షం. తిరుమల గోగర్భం డ్యాం వద్ద ఉట్లోత్సవం. తిరుపతి కోదండ రామాలయంలో గోకులాష్టమి. శ్రీకృష్ణ స్వామి వారికి స్నపన తిరుమంజనం. పెద్ద శేషునిపై శ్రీకృష్ణ స్వామి వారి అభయ ప్రదానం. తిరుచానూరు క్షేత్రంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు. శ్రీనివాస మంగాపురంలో శ్రీ వేణుగోపాలునికి తిరుచి ఉత్సవం. కపిలతీర్థంలో శ్రీ వేణుగోపాలునికి పెద్ద శేష వాహనం. తిరుపతి గోశాలలో గోకులాష్టమి వేడుకలు. వేణుగోపాలుని సన్నిధిలో గోమాతకు టీటీడీ ఈవో పూజలు. తిరుమలలోని గోగర్భం తీర్థంలో మంగళవారం కృష్ణాష్టమి సందర్భంగా కాళీయ మర్ధన శ్రీకృష్ణుడికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ప్రతి ఏటా శ్రీకృష్ణాష్టమి సందర్భంగా టీటీడీ ఉద్యానవనం విభాగం ఆధ్వర్యంలో గోగర్భం తీర్థంలో కొలువుదీరిన శ్రీ కాళీయ మర్ధన కృష్ణుడికి స్నపన తిరుమంజనం జరపడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం తిరుమల శ్రీవారి ఆలయం నుండి విచ్చేసిన అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పాలు, పెరుగు, కొబ్బరి నీరు, తేనె, చందనం లాంటి సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం ఉట్లోత్సవం ఆహ్లాదకరంగా జరిగింది. ఈ ఉట్లోత్సవంలో తిరుమలలోని స్థానిక యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఉట్టిని కొట్టి శ్రీకృష్ణానుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉద్యానవనం విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఇతర అధికారులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కృష్ణుడు తాళ్ళు తెగిపడ తన్నగను వీధుల ఉట్లు కృష్ణుడు తాళ్ళు తెగిపడ తన్నగను. పెళ్ళు కఠిల్లు పెఠిల్లు చిఠిల్లని పెళ్ళుగా మ్రోసే పెనురవము. పెళ్ళు కఠిల్లు పెఠిల్లు చిఠిల్లని పెళ్ళుగా మ్రోసే పెనురవము. పలుమరుగుట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను. తిరుపతిలో ప్రాచీన వైష్ణవ పుణ్యధామంగా విలసిల్లుతున్న శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తిని ఆలయంలోని ముఖమండపంలో ప్రత్యేకంగా స్నానపీఠంపై కొలువదీర్చారు. అనంతరం అర్చకులు మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణ సహితంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్పంతో స్వామివారికి షోడశోపచార పూజలను ఆగముక్తంగా జరిపారు. ఆపై పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో కన్నుల పండుగగా శ్రీకృష్ణ స్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. భజ గోవిందం స్వామి భజ గోవిందం, గోవింద పాద భజనం నిత్యానందం. భజ గోవిందం స్వామి భజ గోవిందం, గోవింద పాద భజనం నిత్యానందం. అందాల శ్రీ కరుడా శ్రీహరి, అందాల శ్రీ కరుడా శ్రీహరి, భక్త జన ప్రియ కన్నా శ్రీహరి, భాగవత ప్రియ కన్నా శ్రీహరి, ఆనంద రూప శ్రీహరి, కళ్యాణ రూప శ్రీహరి, మదన మోహన శ్రీహరి, కలహనాశన శ్రీహరి,
శ్రీకృష్ణ పరమాత్ముడు పెద్ద శేష వాహనంపై వేంచేసి భక్తులకు అభయ ప్రదానం చేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి కొలువైన తిరుచానూరు క్షేత్రంలో శ్రీకృష్ణ స్వామి వారికి స్నపన తిరుమంజనం, ఓంజల్ సేవలు రమణీయంగా జరిగాయి. తిరుచానూరు క్షేత్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను వైభవపేతంగా నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం వంటి సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని వేదోక్తంగా జరిపారు. స్వామివారికి పుష్పమాలికలు, తులసి హారాలతో అలంకరణ చేసి కుంభహారతి, మంగళహారతులు అందజేశారు. అనంతరం రుక్మిణి సత్యభామ సమేత స్వామివారిని పసిడి ఆభరణాలు, సుగంధ పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరించి శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో ఏర్పాటు చేసిన ఊయలలో వేంచేపు చేశారు. సాయం సంధ్యా సమయాన సుస్వర భక్తి సంకీర్తనలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవ నయన మనోహరంగా నిర్వహించారు. ఇక శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం శ్రీకృష్ణ స్వామి వారికి పెద్ద శేష వాహన సేవ జరిగింది. ఇరు దేవేరుల సమేతంగా శ్రీకృష్ణ పరమాత్ముడిని అర్చకులు శోభాయమానంగా అలంకరించి పెద్ద శేష వాహనంపై ఆసీనులను చేశారు. భాజా భజంత్రీలు, కోలాటాలు, భక్తుల హరే కృష్ణ స్మరణల నడుమ తిరుచానూరు ఆలయ వీధుల్లో శ్రీకృష్ణ స్వామి వారి పెద్ద శేష వాహనం వైభవపేతంగా సాగింది. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, పువ్వుగలు గగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, పువ్వుగలు గగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, గోపీనాథ నరహరి. భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన, నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా. భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన, నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా. కామించి నీవు నన్ను కరుణించి ఏలుకోగా, కామించి నీవు నన్ను కరుణించి ఏలుకోగా, నీ మరుగు వాడనని నేడంటిగాక. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో మంగళవారం టీటీడీ ఆధ్వర్యంలో కృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరణలు చేసి తిరుచిపై వేంచేపు చేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల హరే కృష్ణ నామస్మరణల నడుమ శ్రీనివాస మంగాపురం ఆలయ మాడ వీధుల్లో శ్రీ వేణుగోపాల స్వామి వారికి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. తిరుపతి కపిలతీర్థంలోని శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో మంగళవారం శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన కృష్ణాష్టమి పూజల్లో తిరునగరి వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం
కపిలతీర్థంలో ఉపాలయంలో కొలువుదీరిన శ్రీ వేణుగోపాల స్వామి వారి సన్నిధిలో విశేషంగా ఆరాధనలను నిర్వహించారు. అనంతరం రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీ వేణుగోపాల స్వామి వారిని బంగారు ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పెద్ద శేష వాహనంపై ఆశీనులు చేశారు. ప్రత్యేక పూజలతో సేవించి హారతులు అందజేసిన అనంతరం తిరుపతి పురవీధుల్లో స్వామి అమ్మవార్లకు పెద్ద శేష వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. తిరుపతిలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోకులాష్టమి వేడుకలను మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గోశాలలోని శ్రీ వేణుగోపాల స్వామి వారికి తెల్లవారుజామునే శాస్త్రోక్తంగా అభిషేకం జరిపారు. అనంతరం జరిగిన గోపూజోత్సవంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. సకల దేవతా స్వరూపమైన గోమాత సంరక్షణకు, పరిరక్షణకు తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది. గోకులాష్టమి సందర్భంగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ముందుగా శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకాలను నిర్వహించి విశేష ఆరాధనలతో నివేదనలు, నీరాజనాలు అందజేశారు. శ్రీ వేణుగోపాల స్వామి వారి సన్నిధితో పాటు పరిసర ప్రాంతాలను సంప్రదాయ పుష్పాలతో అలంకరించారు. టీటీడీ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన కళాకారుల భక్తి సంకీర్తనాలాపన, చెక్క భజనలు, కోలాటాలు, వేణుగానం, తప్పెటగుళ్లు ప్రదర్శనలతో గోశాల ప్రాంగణం భక్తి పారవస్యంలో ఓలలాడింది. గోకులాష్టమి వేడుకలకు దంపతి సమేతంగా విచ్చేసిన టీటీడీ ఈవో జె శ్యామలరావుకు గో సంరక్షణశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథరెడ్డి ఆధ్వర్యంలో పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈవో దంపతులు గజరాజులకు పండ్లను అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం శ్రీ వేణుగోపాల స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై శ్రీ వెంకటేశ్వర గోమందిరంలో గోమాతకు టీటీడీ ఈవో జె శ్యామలరావు ప్రత్యేకంగా పూజలు చేసి స్వయంగా పాలు సేకరించి ఆ పాలను శ్రీ వేణుగోపాల స్వామి వారికి నివేదించారు. ఈ సందర్భంగా గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డి టీటీడీ ఈవోను ఘనంగా సత్కరించారు. గోకులాష్టమి వేడుకల్లో భాగంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారుల సంకీర్తనాలాపనలను ఈవో, ఇతర అధికారులు తిలకించారు. ఈ ఉత్సవంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో టీటీడీ ప్రతి సంవత్సరం గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా గోపూజతో పాటు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. అలాగే ఈరోజు కూడా ఈ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నాము. ద్వాపరయుగ పురుషుడైన శ్రీకృష్ణ భగవాన్ని జన్మదిన మహోత్సవం సందర్భంగా గోకులాష్టమి నిర్వహించటం మన సాంప్రదాయం. అలాగే సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిందూ ధర్మ పరిరక్షణ కార్యక్రమాలని ఎన్నో టీటీడీ తరపు నుంచి చేయడం జరుగుతుంది. దీంట్లో ఒక ముఖ్యమైన కార్యక్రమంగా దీన్ని చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని హిందూ ధర్మ పరిరక్షణ కార్యక్రమం భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అలాగే ఈరోజు గోవులకు భక్తులందరూ కూడా బియ్యం, బెల్లం, గ్రాసం ఇవన్నీ కూడా పశుగ్రాసాన్ని స్వయంగా పెట్టడానికి అవకాశం ఉంది. గో సంరక్షణశాల గో పరిరక్షణ కోసం ఎంతగానో కృషి చేస్తుంది. అలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. వారికి ధన్యవాదాలు, డైరెక్టర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అనంతరం గో సంరక్షణశాలలో శ్రీ వెంకటేశ్వర దివ్య మహామంత్ర స్తూపం వద్ద జరిగే హోమాది కార్యక్రమాలలో ఈవో శ్యామలరావు, జేఈఓ ఎం గౌతమి, సివిఎండ్ఎస్ఓ ఎస్ శ్రీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్కు చెందిన శ్రీ వెంకటేశ్వర మహామంత్ర పీఠం ఆధ్వర్యంలో తీసుకువచ్చిన 7 కోట్ల జపాలను స్తూపంలో నిక్షిప్తం చేశారు.
తిరుచానూరులోని గజశాలలో గోపూజ భక్తిరసభరితంగా జరిగింది. సకల దేవతా స్వరూపమైన గోమాతను సేవిస్తే సాక్షాత్తు గోవిందుడిని సేవించిన ఫలితం ఉంటుందని పురాణోక్తి. ఈ సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయ అర్చకులు అమ్మవారి దేవస్థానంకు సంబంధించిన గజశాలలో గోమాతకు అర్చనాది కైంకర్యాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో టీటీడీ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీకృష్ణ జయంతి సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలోని శ్రీ మహావిష్ణు యాగశాలలో ప్రత్యేక వేదికపై శ్రీకృష్ణ భగవానుడిని కొలువుదీర్చిన అర్చకులు మంగళ వాయిద్యం, ప్రస్తావన, సంకల్పం, విశ్వక్సేన ఆరాధన, శ్రీకృష్ణ ఆరాధన, అష్టోత్తర శతనామార్చన, శ్రీకృష్ణ ఆవిర్భావ వృత్తాంతం ఘట్టాలను వైభవపేతంగా పూర్తి చేశారు. అనంతరం అన్నమాచార్య సంకీర్తనాలాపన వీణులు విందుగా సాగింది. ఆపై సమాపనము, క్షమాప్రార్థన, మంగళాచరణముతో శ్రీకృష్ణ జయంతిని మంగళకరంగా నిర్వహించారు. నాటి గోకులంలో ఆబాల గోపాలాన్ని అలరించిన నందనందనుడి అభిషేక సేవతో అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరం దివ్య పరిమళాలను వెదజల్లింది. కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని గోప్రదక్షిణ మందిరంలోని శ్రీ వేణుగోపాలుని సుందరమూర్తికి అభిషేక సేవ కనుల పండుగగా సాగింది. అర్చకులు కన్నయ్యకు పంచామృతాలు, మధుర ఫలరసాలతో మంగళకరంగా అభిషేకాలను పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం శ్రీ వేణుగోపాల స్వామి వారిని చూడచక్కగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. ఈ సందర్భంగా టీటీడీ కళ్యాణకట్ట డిప్యూటీ ఈవో వెంకటయ్య ఆధ్వర్యంలో గోమందిరంలో గోపూజోత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఏకశిలా నగరంగా వెనుతుకెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో కృష్ణ జన్మాష్టమి పూజలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ నవనీత కృష్ణునికి అభిషేక సేవ నయన మనోహరంగా జరిగింది. ముందుగా అర్చకులు విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవాచనం, కలశారాధన, సంకల్పం పూర్తి చేశారు. ఆపై చిన్ని కృష్ణుడికి పవిత్ర జలాలు, పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో ఆగమోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. బాలగోపాలన దరికి రావయ్యా, ఇష్ట పలహారముల నుంచినామయ్యా.
బాలగోపాలన దరికి రావయ్యా ఇష్ట పలహారముల నుంచినామయ్యా రావోయ్ రావోయ్ చిన్ని రావోయ్ బాలగోపాలన దరికి రావయ్యా ఇష్ట పలహారముల నుంచినామయ్యా తిరుపతిలోని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ కమల మందిరంలో వ్యవస్థాపకుల ఆవిర్భావోత్సవాలను ఘనంగా జరిపారు. ఇస్కాన్ వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి 128వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి ఇస్కాన్ అధ్యక్షులు రేవతి రమణదాసు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కార్యక్రమాలను జరిపారు. ఈ సందర్భంగా ప్రభుపాదుల ఉత్సవమూర్తికి విశేష ద్రవ్యాలతో మహాశంఖాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం పలు రకాల వర్ణమయ సుగంధ పుష్పాలతో పుష్పాభిషేకాన్ని జరిపి హారతులు సమర్పించారు. చిత్తూరులోని శ్రీకృష్ణ విలాస మందిరంలో కృష్ణ జయంతి ఉత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. కృష్ణ జన్మాష్టమి నాటి నుండి 10 రోజుల పాటు ఈ ఆలయంలో ఉత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా గర్భాలయంలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాలుని దివ్యమంగళ మూర్తులను పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, సుగంధ పుష్పమాలలు, పవిత్ర తులసి హారాలతో దివ్యంగా అలంకరించి ప్రత్యేకంగా అర్చనాది కైంకర్యాలతో సేవించారు. అనంతరం మధుర పదార్థాలను నివేదించి మహామంగళ నీరాజనాలను సమర్పించారు. నెల్లూరు నగరంలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో గోకులాష్టమి పూజలు అత్యంత వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో విద్యుత్ దీపాలంకరణలు ఆకట్టుకున్నాయి. ఊయలపై సర్వాభరణ భూషితంగా వేంచేసిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారిని భక్తులు దర్శించుకుని తరించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన పలు దేవతామూర్తులకు భక్తులు భక్తిగా పూజాధికాలను నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. నంద్యాలలోని క్రాంతినగర్లో వేంచేసిన శ్రీకృష్ణ మందిరంలో భక్తులు కోలాటాలను ఆడుతూ కృష్ణ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన ఉట్లోత్సవంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అలాగే పద్మావతి నగర్లోని శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ స్వామి వారికి తులసి మాలలను అలంకరించి విశేషంగా ఆరాధనలను జరిపారు. ఇక ఇటు కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో గోకులాష్టమి పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి శ్వేతవర్ణ సుందరమూర్తిని ప్రత్యేక అలంకరణలతో కొలువుదీర్చి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం అమలాపురం వీధుల్లో స్వామివారికి నగరోత్సవం సంబరంగా సాగింది. చిత్తూరు జిల్లా పలమనేరులో పట్టణ వీధులు జై శ్రీకృష్ణ నామస్మరణలతో మార్మరోగాయి. స్థానిక బసవన్న గుడి నుండి శ్రీకృష్ణ స్వామివారి ఆలయం వరకు ఎంతో సందడిగా సాగిన శ్రీకృష్ణ భగవానుడి నగరోత్సవంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారుల సాంస్కృతిక కళారూపాలు ఆకట్టుకున్నాయి. పురిపాల గోపాల రారా కృష్ణ శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ పురిపాల గోపాల రారా కృష్ణ శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ మురిపాల గోపాల రారా కృష్ణ శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ మురిపాల గోపాల రారా కృష్ణ శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ. అలాగే ఇటు చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి ఆలయంలో గోకులాష్టమి ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. గర్భాలయంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి దివ్యమంగళ మూర్తులను సకల భరణ భూషితంగా పుష్పశోభితంగా అలంకరించి తులసి దళాలతో అర్చించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.